నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ 2024లో ఎన్ని చోట్ల విజయ పతాకం ఎగరవేయబోతోంది, అలాగే గెలిచిన అభ్యర్థులు ఈసారి ఎంతమంది 2024లో కంటెస్ట్ చేయబోతున్నారు, అంటే వాళ్ళ జాతక బలాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా కూలంకుషంగా చర్చించేందుకు, విజయ అవకాశాల గురించి వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్ శాస్త్రవేత్త డాక్టర్ జీవీఎల్ నాచార్యులు గారు. నమస్తే ఆచార్యులు గారు. సో ఆల్మోస్ట్ ఇంకా విన్నింగ్ మూడ్లోకి వచ్చేసింది వైసీపీ. ఎందుకంటే మీ లెక్క ప్రకారమే 107, ఆ పైనంతా బోనస్ అన్నారు. అంటే మీరు చాలా తులనాత్మకంగా వేశారు ఆ కాన్స్టిట్యున్సీస్, అవి ఏర్పడ్డ సంవత్సరాలు, వాటి డెమోగ్రఫీ, అన్నిటి ఆధారంగా. అంటే అటు మీరు భౌగోళిక పరిస్థితులు అధ్యయనం చేశారు, అలాగే అక్కడ కంటెస్ట్ చేసిన పార్టీల అభ్యర్థుల వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలించారు. ఈసారి పార్టీ జాతకాన్ని బట్టి వైసీపీ విన్నింగ్ ఛాన్సెస్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. చాణక్య నీతిని ఒకటి ఉంది. సమర్థవంతమైనటువంటి రాజుని ఎదుర్కోవడానికి సామంత రాజులందరూ ఏకమై ఆ రాజు యొక్క పతనాన్ని కోరుకుంటున్నారు అని అంటే అక్కడ రాజు పూర్తి స్థాయిలో సమర్థవంతుడు అనుకోవాలి. ఇక సామంత రాజులు ఎవరో, దండ నాయకులు ఎవరో, దండన పడేవాళ్ళు ఎవరో, దండన పొందేవాళ్ళు ఎవరో అనేది మనం చెప్పుకోవచ్చు. నవరత్నాల పథకాలతోనూ సంక్షేమానికి పెద్దపీట వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ అభివృద్ధి వైపు దృష్టి పెట్టలేదు. నా ప్రాంత ప్రజలు బాగుండాలి, నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ముందు వాళ్ళని సస్టైన్ చేయాలని పార్టీలకు అతీతంగా ఆయన అనేక రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి చాలామంది సుస్థిరపరిచారు. అయినా ఆయన రాజ్యపాలన పైన 9 గ్రహాలు అతనికి ఎంత మాత్రం సహకరిస్తున్నాయి అనేటువంటిది మనం చూసినప్పుడు 107/175 స్థానాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని నా దృష్టి దాని క్రమభిన్నం అని అనొచ్చు. ఎక్కువ శాతం 107 కలిసి 175 మందిని పోషిస్తున్నారు. అయితే 2018 ఎలక్షన్లప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు గమనాలు వేరు, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులు గమనాలు వేరు. ఏవి ఏమైనప్పటికీ కూడాను ట్రెండ్ని ఏమాత్రం కూడా పరిగణనలోకి తీసుకోకుండా, అంటే ఇప్పటికిప్పుడు కనుక కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు సీఎం గాను, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాను ఆల్రెడీ వాళ్ళే ప్రకటించుకుంటున్నారు ముందుగానే. పోర్ట్ఫోలియోలు కూడా ఇచ్చేసారండి చాలా వరకు. ప్రస్తుత ట్రెండ్ అంటే ఈ సంవత్సరం డిసెంబర్ ఎలక్షన్ వస్తే ఒక దేవాదాయ శాఖ తప్పించి మిగిలిన అన్నిటికీ అదంటే భయం చాలామంది, ఎందుకంటే రెండోసారి గెలవరు కాబట్టి. ఇక్కడ ఎంత సంక్షేమ పథకాలు వెళుతున్నా, ఆ పథకాలు మనం ట్రెండ్ ప్రకారం అనుభవిస్తున్నా, గ్రహ గమనాలు మాత్రం సంక్షేమాన్ని చూడవు, సంక్షోభాన్ని చూస్తాయి. ఎవరు ధర్మపాలన చేస్తున్నారు, ఎవరు అధర్మపాలన చేస్తున్నారో గ్రహిస్తాయి. మంచి వైపు మాత్రమే గ్రహాలు మొగ్గుతాయి. సో అందులో మన వాళ్ళు జ్యోతిష్యులు పాపగ్రహాలు అన్నారు, చెడు గ్రహాలు అన్నారు, దుష్ట గ్రహాలు అన్నారు. అవన్నీ మనం తిరిగేటప్పుడు నడయాడే మనలోనే అన్ని గ్రహాలు కనబడతాయి. ఇక్కడ ప్రధానంగా మనం ఉత్తరాది ప్రాంతం నుంచి మనం ఉత్తరాంధ్ర ప్రాంతం చూసినట్లయితే గతం కంటే ఉత్తరాంధ్ర విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి ఉత్తరాంధ్ర చూసినట్లయితే 2018-19 ఆ ఎన్నికల కంటే ఈసారి స్థానాల ఆధిక్యత తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ పాలనలో లోపం కాదు, గ్రహ గమనాలు వాటి యొక్క రేషియోని బట్టి మనం చేసుకున్నాం.
ఉదాహరణకు మనం చిత్తూరు మన శ్రీకాకుళం జిల్లాని కనుక మనం ప్రధానంగా తీసుకుని నటించి కనుక అటించి నరుక్కురా మహాభారతంలో వజ్ర వ్యూహం అని ఒకటి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కుప్పం నుంచి మొదలు పెడతాడు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, చేవేళ్ల నుంచి ఇచ్చాపురం అనుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం. కానీ ఎవరు కూడా వ్యూహాన్ని అటించి నరుక్కురా ఆటల్లా. అటించి నరుక్కురా అనేటువంటి వ్యూహాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఉపయోగించారు. ఆయన అంటే జమీందారు కాబట్టి అటించి నరుకు సంగతి వచ్చారు. కానీ మనం అటించి నరుక్కు వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట, పాలకొండ, ఎచ్చెర్ల, రాజాం అంటే సుమారు 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యతను నిలబెట్టుకుంటూ వారి వారి వ్యక్తిగత జాతకాల రీత్యా అంటే పార్టీ అధిష్టాన నాయకుడు యొక్క గ్రహస్థితులు ఆ ప్రాంతానికి వైసీపీకి 7 స్థానాలు వస్తున్నాయి. కానీ అక్కడ వ్యక్తిగత జాతకాన్ని తీసుకున్నప్పుడు యోగ స్థానం వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గతం కంటే తక్కువ మెజారిటీలు బట్ విన్ అవుతారు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెలవడానికి అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పచ్చు. సో అక్కడ మనకు ధర్మాప్రసాదరావు గారు లీడర్, ఆయన మెయిన్. సో కొంత ఆయన పోకడ ఈ 7 సీట్లకి ఆధారం. రైట్. సో ఆయన చేత అక్కడ సపోర్ట్ చేస్తుంది. అట్లాగే విజయనగరం జిల్లాకు వచ్చినప్పుడు కురుపాం, పాతపట్నం, సాలూరు, చీపురుపల్లి, గజపతి నగరం, ఎస్కోట అంటే గతం కంటే ఇక్కడ కూడా సీట్లు తగ్గుతున్నాయి. అట్లాగే కురుపాం, చీపురుపల్లి ప్రాంతంలో కూడా అట మన ఎడ్యుకేషన్ మినిస్టర్ బసచంద్ర గారు కానీ ఇటు కురుపాం శ్రీ పుష్పవాణి గారు కానివ్వండి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ వారి రాజకీయ చతురత చేత ప్రత్యర్థిని మట్టుకరిపించడానికి చేయాల్సిన వ్యూహాలు మొత్తం కనుక చేసుకోకపోతే వారికి అక్కడ ఆధిక్యతలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. గెలుపు సాధారణం, కానీ ఆ వ్యక్తి ఎంత మెజారిటీతో గెలిచాడు అన్నదానికి మనం ప్రామాణికంగా తీసుకుంటాం. ఇక విశాఖపట్నం తీసుకున్నట్లయితే చోడవరం, మాడుగుల, అరకు, పాడేరు, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి ఈ సెగ్మెంట్స్లో చోడవరం ప్రాంతంలో అభ్యర్థిని మార్చుకోవాలి. కరణం ధర్మశ్రీ గారికి ఇచ్చి అక్కడ ఇబ్బంది పడే కంటే అక్కడికి బలమైన ప్రత్యర్థిని రీస్టోర్ చేసి కరణం ధర్మశ్రీ గారికి మరొక చోట కానీ లేదా అధికారం వచ్చిన తర్వాత మరొక పదవి కానీ ఇచ్చి సంతృప్తి పరచడం అనేటువంటిది అక్కడ రాజు చేయవలసినటువంటి ప్రయత్నం. అట్లాగే ఇక్కడ యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి యువనాయకు ఐటీ మినిస్టరు ఆయన కూడా ఇంకా ఏ ప్రాంతానికి పంపించినా కూడా అనకాపల్లి అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా పెందుర్తి కానీ యలమంచిలి కానీ ఇక్కడ కూడా అభ్యర్థుల యొక్క ప్రజెంట్ అభ్యర్థుల యొక్క గ్రహస్థితులు పూర్తి స్థాయిలో అనుకూలంగా లేవు కాబట్టి అక్కడ వారు రీస్టోర్ చేసుకుంటూ పార్టీ సమన్వయంగా ముందుకెళ్ళగలిగితే విశాఖపట్నం జిల్లాలో రూరల్ ప్రాంతం మొత్తము కూడా అధికార పార్టీ కైవసం చేసుకోవటానికి గ్రహస్థితులు పూర్తి స్థాయిలో అనుకూలిస్తున్నాయి, అధికార నాయకుడికి అనుకూలంగా ఉన్నాయి. ఇక తదుపరి మనం డిసైడ్ ఫ్యాక్టర్ ఉండేటువంటి ఉభయ గోదావరి జిల్లాలు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ మనం తీసుకుంటే వైసీపీ ఒకటి కూడా రాదని నిర్ధారణ అవుతుంది. కానీ రాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ నాటికి వచ్చేటువంటి ఎన్నికల కోడ్ యొక్క గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ రేస్ ఎక్కడ దాకా ఉండాలి, కౌంటింగ్ దాకా ఉండాలి, ఓటింగ్ జరుగుతుండాలి. ఈ పరిస్థితిలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈసారి వైసీపీ గణనీయంగా సీట్లు తగ్గించుకొని అక్కడ వచ్చే సీట్లు అధికారానికి బోనస్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
రైట్. ఇంకా అంటే ఇప్పుడు ఇందాక మీరు అస్ట్రాలజికల్ రీడింగ్ని బట్టి చెప్పిన 107కి బోనస్ అదనంగా వచ్చావని గోదావరి జిల్లా నుంచి అంటే ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ, నెల్లూరు, రాయలసీమ టోటల్గా మ్యాక్సిమం 99.9% ఉంది. అంటే ఇక్కడ కోల్పోయినవన్నీ అక్కడ కవర్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా అధికారానికి దోహదపడేటువంటి ఒక భోగిల మాదిరిగా వెనక వచ్చేదే. అంతే. ఇక తూర్పుగోదావరి జిల్లా మనం చూసినట్లయితే పర్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, అనపర్తి, రామచంద్రాపురం, గన్నవరం, రాజానగరం. ఈ సెగ్మెంట్స్లో పిఠాపురం కీలకమైంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అనేది ఒక వచ్చింది. అంటే ఇక్కడ అలయన్స్లో విడుదల సందర్భంలో పవన్ కళ్యాణ్ యొక్క జాతక గ్రహస్థితులు, ఆయన పార్టీ ఆవిర్భావాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా తప్ప మరి ఎక్కడ ప్రభావం చూపదు. అలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ యొక్క జాతకానికి ఒకవేళ ఆయన అక్కడ పోటీ చేసినా దానికి బలమైన గ్రహస్థితులు ఉండేవాళ్ళు కావాలి. సో అక్కడ ఒక వంగ గీత గారు ఉన్నారు. ఇప్పుడున్న అభ్యర్థిని వాళ్ళు మార్చుకుంటూ ఆ ప్లేస్లో ఒక మహిళ నాయకురాలకి ఇస్తే అక్కడ పవన్ గారు ఓటమి చూడొచ్చు. ఒకవేళ అక్కడ కనుక ఇదే అభ్యర్థిని కొనసాగించిన, వేరొక అభ్యర్థిని కొనసాగించిన పిఠాపురం సీటు జనసేనకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కారణం చేతనే అసెంబ్లీకి జగన్ మన జనసేన పార్టీ నాయకుడు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ గ్రహస్థితులు మరొక బలమైన గ్రహాన్ని ఢీకొనాలంటే ఆ బలమైన గ్రహం ఎవరంటే ఇక్కడ వంగ గీత. ఆమెకు సీట్ ఇస్తే జనసేన పార్టీ అక్కడ డిపాజిట్లు కూడా రావని చెప్పచ్చు. రైట్. ఆ తర్వాత వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా, ఇక్కడ గత ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు వచ్చాయి. అంటే ఒక్కటే పోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నంతా కూడా మీరు అస్ట్రాలజికల్గా ఫైండ్ అవుట్ చేసిన 107 అసెంబ్లీ సెగ్మెంట్లు ఎక్కడ వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవి అని చెప్పి మీరు అంటే నేను ఎడ్జిలో ఉన్నవాడికి సూచన ఇస్తున్నా. వాటిని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పక్కన పెడుతున్నారు. గెలిపేది అక్కడ అభ్యర్థి, ప్రజెంట్ అభ్యర్థికి సీట్ ఇస్తే అక్కడ వచ్చే ఇబ్బందులు ఏంటి కాబట్టి మార్చుకోండి. వాళ్ళని ఇంకో చోట రిస్టోర్ చేసుకోండి. వాళ్ళతో సమన్వయం చేసుకుని రేపు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి పదవులు ఇచ్చుకోండి. అంటే ఇక్కడ కొంతమంది అభ్యర్థులు త్యాగాలు చేయాలి. దానికి సిద్ధమైన వాడే నిజమైనటువంటి యోధుడు. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా చూసినప్పుడు ప్రధానంగా కొవ్వూరు, ఉంగుటూరు, గోపాలపురం, పోలవరం, తణుకు వచ్చేసరికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ వెళ్ళి కొవ్వూరు గోదావరి ప్రవాహం కొట్టుకుపోవాల్సిందే, మార్పు లేదు. పోలవరం యాజ్ యూజువల్. తణుకు మాత్రం బెనిఫిట్ ఆఫ్ డౌట్, అతను రెడ్ జోన్లో ఉన్నాడు, గెలుపు అవకాశం ఉంది. ఆధిక్యత ఆ టయానికి తన సొంత గ్రహస్థితులు వైసీపీకి ఇబ్బంది కలగచ్చేమో. సో అక్కడ కూడా అధినాయకుడు ఆలోచన చేయాలి. రైట్. రిస్టోర్ చేయడమా, ఇదే వ్యక్తిని కొనసాగిస్తూ బలమైనటువంటి వ్యూహాలని ఉపయోగించడం అనేది ఇక్కడ నిర్ణయించుకోవాలి. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా వచ్చేసరికి మనకు నూజివీడు, ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి కానీ అభ్యర్థి మార్పు అనేది చేసుకోవాలి. అట్లాగే గన్నవరం, గుడివాడ, కైకలూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట. ఇక్కడ వచ్చేసరికి చాలామంది మైలవరం మీద డౌట్ ఉంది కానీ మైలవరం వైసీపీ కొట్టుకొస్తుంది. ఇది దేవినేని ఉమామహేశ్వరరావు మీద పక్క. నందిగామ మొండితోకైనా మళ్ళీ డాక్టర్ గారు గెలుస్తాడు. జగ్గయ్యపేట ఉదయబానే గెలుస్తాడు, అందులో సమస్య లేదు. కైకలూరు సరే ఆయనకి హెల్త్ ఏదో సపోర్ట్ చేసి చూసాను, పలకరించి ఇచ్చాను, హెల్త్ సరిలేదు, అయినా సరే ఆయనే గెలుస్తాడు. ఇక్కడ ప్రధానంగా గన్నవరం వంశీ సంబంధమైన వ్యక్తులు. గుడివాడ వచ్చేసరికి నాని గతం కంటే మెజారిటీ. అక్కడ ఎలాంటి అభ్యర్థులు పెట్టినా పరువు తీసుకోవాల్సిందే.
ఇక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కడ? నూజివీడు. ఉమ్, ఉమ్. దీన్ని మనం అధినేత దృష్టిలో పెట్టుకొని రిస్టోర్ చేయడమా మరి ఏదైనా చేయడమా ఒక వ్యూహాన్ని ఉపయోగించాలి. ఇక గుంటూరు జిల్లా వచ్చేసరికి వేమూరు, గుంటూరు ఈస్ట్, వినుకొండ, గురజాల ఉమ్, ప్రధానంగా. అంటే అక్కడ మాచర్ల ఉండలేదు, సత్తెనపల్లి కనపడతలేదు. ఉమ్, అవి ఇక్కడ పెట్టాడు వ్యూహాలని పదును పెడితే మార్పులు వస్తాయి. ఇక్కడ వేమూరు నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు తథ్యం. అక్కడ అభ్యర్థిని కనుక మార్చుకోకపోతే రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ మీ ఓటమికి ఒక సీటు తగ్గినట్లే, అధికారానికి ఆ ఒక్క సీట్ అన్న సామెతగా ఉంటుంది. అట్లాగే మిగతాది వినుకొండ, గుంటూరు ఈస్ట్ కానీ గురజాల కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట. అంటే ఇక్కడ ఇవన్నీ రూరల్ ప్రాంతాలు. సో అధికార పక్షానికి సంక్షేమ పథకాలు అందినటువంటి రూరల్ ప్రాంతాలన్నిటిలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. రైట్, ఇంతవరకు అయితే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక తదుపరి ప్రకాశం జిల్లా మనం చూసుకున్నట్లయితే ఒంగోలు, ఎర్రగొండపాలెం, చీరాల, సంతనూతలపాడు, మార్కాపురం, కనిగిరి. ఇక్కడ ఒంగోలు బెనిఫిట్ ఆఫ్ డౌట్ బాలినేని శ్రీనివాసది. సో కొద్దిగా ఆయన వ్యూహాన్ని మార్చుకుంటే ఆ సీట్ నిలబడుతుంది. ఆ ప్లేస్లో చీరాల ఫస్ట్ టైం వైసీపీకి ఓ బోనస్ సీట్ అది. మార్కాపురం, కనిగిరి ఇవన్నీ మా సంతనూతలపాడు ఇవన్నీ యాజ్ యూజువల్గా మనకు వైసీపీకి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ నాయకుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడాను ఒక వజ్ర వ్యూహాన్నే అవలంబించుకోవాలి. తాను స్వయంగా రంగంలోకి దిగాలి. 2018 పాదయాత్రతో వచ్చినటువంటి స్వింగ్. ఈసారి పాదయాత్ర లేకుండా ఇంట్లో కూర్చొని వ్యూహరచన సక్రమంగా చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయినప్పటికీ గెలుపు సర్వసాధారణం. గెలుపు విషయంలో ఎట్లాంటి సందేహాలు లేవు. కానీ మెజారిటీ తగ్గడం వల్ల ఇన్ని పథకాలు ఇచ్చిన ఏం చేసావు, వ్యతిరేకత వచ్చింది కదా అనేటువంటి అపవాదని మాత్రం మూట కట్టుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగాలని కోరుకుందాం. అట్లాగే ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి, ఉదయగిరి, సూళ్ళూరుపేట. ఇక్కడ బెనిఫిట్ డౌట్ ఏంటో ఒకటి సర్వేపల్లి. అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి 500 నుంచి 1000 ఓట్లతోనే ఆయన గెలిచి ఒడ్డున పడతాడు. దాని గెలుపు చాలా అంటే ఆయన జాతకం బాగా నిశ్చితంగా పరిశీలించినట్టు బాగా పరిశీలించాను కాబట్టి సముద్రపోటు ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆయన బొట్టే మనం చెప్పిన వాళ్ళ ఆత్మర్శం వాళ్ళకి తెలియదండి. అంటే గతంలో కోట సీతారెడ్డి చెప్పాను నేను ఎక్కువ ఓట్లు దగ్గర అట గెలుస్తావు బాగున్నాను, ఇది అంతే. సో సర్వేపల్లి నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్. అదర్వైజ్ అక్కడ అన్ని ప్రాంతాలు ఆత్మకూరు కానీ నెల్లూరు కానీ నెల్లూరు రూరల్ కానీ సర్వేపల్లి, వెంకటగిరి, ఉదయగిరి, సూళ్ళూరుపేట ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక కడప జిల్లా తీసుకున్నట్టయితే రాయలసీమలో కడప, బద్వేల్, కోడమూరు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, మైదుకూరు. అక్కడ ప్రధానంగా 2 ప్రాంతాలు మనకు అంటే ఇక్కడ రాజంపేట ఎడ్జ్లో ఉంటుంది. పొద్దుటూరు రెడ్ జోన్లో ఉంది. అక్కడ అభ్యర్థినన్నా మార్చుకోవాలి, లేదా అక్కడ ఇంకో మంచి వ్యక్తినన్నా రీస్టోర్ చేసి ఈ వ్యక్తి లేదా కొత్త వ్యక్తిని ఎవరో ఒకళ్ళు ఎత్తుక్కోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి ఒకవేళ ప్రజెంట్ నాయకుడు ఇచ్చారనుకోండి అక్కడ పార్టీ కొంచెం ఇబ్బంది పడుతుంది. సో కడప జిల్లాలో రాజంపేట ఎడ్జిలో ఉంది, పొద్దుటూరు టోటల్గా రెడ్ జోన్లోకి వెళ్ళిపోయింది. సో ఇది అధినేత మార్చుకోవాల్సిన అవసరం. అట్లాగే ఇంకా కర్నూలు జిల్లా వచ్చేసరికి ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, కర్నూలు, డోన్, పాణ్యం, బనగానపల్లె, కోడమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు. సో మ్యాక్సిమం
నెంబర్ ఆఫ్ సీట్స్ని నిలబెట్టుకుంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా డోన్ ఒకటి, మంత్రాలయం, ఆలూరు. డోన్ బయటపడతాడు బలం తగ్గించుకుంటూ. మంత్రాలయం, ఆలూరు. ఆలూరు వచ్చేసరికి కాషన్ రెడీగా ఉన్నాడు గెలవడానికి, కానీ మెజార్టీ రాదు. మంత్రాలయం ఈసారి కొంత రెడ్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కొద్దిగా ట్రీట్మెంట్ అవసరం. ఓకే, గట్టిగా హోంవర్క్ చేసుకోవాలి. ఇక మనకు అనంతపురం జిల్లాకు వచ్చేసరికి రాయదుర్గం, గుంతకల్, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుగొండ, పుటపర్తి, ధర్మవరం, కదిరి. అంటే ఇక్కడ మా తాడేపర్తి ఎడ్జ్లో ఉంది. అది అది బోనస్ అనుకోండి. అయినప్పటికీ ఈ ప్రాంతంలో సాధ్యమైనంత వరకు పెనుగొండ, కదిరి టోటల్గా రెడ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. పెనుగొండ మాత్రం ఎడ్జ్లో ఉంది. సో ఇక్కడ కూడా కొంత స్వల్ప ఆధిక్య తగ్గినా కూడా అభ్యర్థి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి వ్యూహానికి ఆయన ప్లాన్ చేసుకోవాలి. ఇంకా చూసినట్టు మనకు చిత్తూరు జిల్లా చూసినట్లయితే తంబళపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు. ఇక్కడ ప్రధానంగా మనకు నగరి ఒకటి, తిరుపతి ఒకటి. ఎక్కువ హార్డ్ వర్క్ చేసుకోవాలి. అంటే నగరిలో కూడా రీస్టోర్ క్యాండిడేట్ మార్చుకోవాలి. వాళ్ళు తిరుపతి వచ్చేసరికి మళ్ళీ ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడ దృష్టి పెడితే అక్కడ వైసీపీ ఎడ్జ్లో బయటపడుతుంది. తిరుపతిలో కూడా వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ నుంచున్నా కూడా అక్కడ పిఠాపురంలో మాత్రం గీతకి ఇస్తే అక్కడ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ అడుగు పెట్టడు. అవన్నీ మళ్ళీ మనకు కాకపోతే రాజోలు పోతుంది, అమలాపురం పోతుంది. ఆ ప్రాంతాల్లో కొంత అంటే ఇక్కడ ప్రధానంగా అలయన్స్ మీద వెళ్ళిన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోతే 10 సీట్లు వస్తాయి. అక్కడ టీడీపీకి నష్టం. ఇద్దరు కలిసి వెళితే 5 సీట్లు వస్తాయి. వైసీపీకి బలం. సో వాళ్ళు కలిసి వెళ్ళటమే వైసీపీకి కావాల్సింది. రైట్. సో ఓవరాల్ సెట్. సో ఇదంతా కూడా విన్నింగ్ సెగ్మెంట్స్ 107 గురించి చెప్పారు. అలాగే అదనంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నవి ఒక 10 ఎన్నో ఉన్నాయన్నారు. సో ఓవరాల్ అంటే ఎంత లేదన్నా 107 పొజిషన్ ప్రకారం 107 తథ్యం. ఆ పైన వచ్చే 10 కానీ 7 కానీ ఏదైనా సరే ఓవరాల్గా 120 దాటైతే వెళ్ళే అవకాశం లేదు. 55 సీట్లు జనసేన మన వైసీపీ కోల్పోవలసిందే. కోల్పోవలసిందే. సో అది వాళ్ళ ఆలోచన మనకు తెలియదు కాబట్టి. అంటే మీరు అన్నట్టు ప్లాంటరీ పొజిషన్ బట్టి అప్పటికి వాళ్ళ అధినాయకుడు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటారేమో. ఎలాగో ఒక ఫీలర్ వస్తుంది, దాదాపు 70-80 చోట్ల కొత్త అభ్యర్థుల్ని నుంచోబెడదాము, ఒక ప్రయత్నం చేస్తున్నామని. సో అక్కడ ప్లాంటరీ పొజిషన్ బట్టి చూసుకుంటారేమో వచ్చేవాళ్ళు. అలాగే ఈయన కూడా పండితుల సలహాలు వింటారు కాబట్టి చూడాలి మరి. ఇక్కడ రీసెర్చ్ సరిగ్గా మనకు చాలామంది మినిస్టర్లకు ఓటర్ మంచులు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయ అవకాశాలు వాళ్ళకి గోచరించట్లా. ఆ ప్లేసుల్లో యువతని పెట్టుకోవచ్చు. కాకపోతే ఈసారి అసెంబ్లీకి మాత్రం మహిళా ఓటింగ్ శాతం ఎక్కువ అవుతుందండి. మహిళల యొక్క ఓట్లే జగన్మోహన్ రెడ్డికి శ్రీరామ రక్ష. రైట్, థ్యాంక్ యూ. అది కూడా ప్రధానంగా రూరల్ ప్రాంతాలు మొత్తము కూడా వైసీపీ కంచుకోటే. రైట్. అర్బన్లో 60-40 తప్ప ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ప్రచారంకి వెళితే 127 చాలు అనుకుంటే 107, 110. రైట్. 107 కన్ఫామ్. రైట్. 127 107 కన్ఫామ్. ఈయన ప్రచారంకి వెళితే 127 కాదు, ఇవి చాలు అనుకుంటే 120 ఆగిపోతాడు. 120 దగ్గర ఆగుతాడు. 100 సీట్లే తగ్గు. రైట్. అధికారం చేపడటానికి జగన్మోహన్ రెడ్డికి బలమైన అవకాశాలు గ్రహస్థితులు ఈసారి కూడా ఇస్తున్నాయి. అతని సంక్షేమమే ఆయనకు శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ జీవీఎల్ఎన్ ఆచార్య గారు. మొత్తానికి జీవీఎల్ఎన్ చెప్తున్నారు ప్లానెటరీ పొజిషన్ బట్టి, అలాగే నుంచునే అభ్యర్థుల వ్యక్తిగత జాతకాలను బట్టి, అధినాయకుడి జాతకం బట్టి, నియోజకవర్గాలు ఏర్పడినప్పటి నుంచి వాటి గ్రహస్థితులను బట్టి, ఆ రోజు ఏర్పడిన నాటి గ్రహస్థితులను బట్టి ఈ అంచనాకు వచ్చినట్టు
కూడా చెప్తున్నారు. ఆయన జ్యోతిష శాస్త్రంతో పాటు ఖగోళ శాస్త్రాన్ని కూడా ఇందులో మిళితం చేశారు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే మేధిని జ్యోతిష్యం, కొన్ని ఎడిషనల్ ఇన్పుట్స్ మేధిని జ్యోతిష్యం ద్వారా దొరుకుతాయి కాబట్టి, అందుతాయి కాబట్టి ఆ అంచనాలను బట్టి కూడా ఆయన ఈ క్యాలిక్యులేషన్స్కి వచ్చినట్టుగా నిర్ధారణ అవుతుంది. ఏదేమైనా 107 స్థానాలు సాధించడం ద్వారా, 107 పైబడి స్థానాలు సాధించడం ద్వారా వైసీపీ తెలుగుదేశానికి 101 కొట్టించబోవటం ఖాయం అనేది జీవీఎల్ఎన్ గారి అబ్జర్వేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.